భారత రాష్ట్ర సమితికి ఏది కలిసి రావడం లేదు. అన్ని సమస్యలు ఆ పార్టీనే చుట్టుముడుతున్నాయి. అందరూ ఆ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. అదే సమయంలో ఉద్దేశపూర్వకంగా అవసరం లేకపోయినా వెళ్లి కొన్ని వివాదాలు నెత్తిన చుట్టుకుంటున్నారు. అలాంటి అవసరం లేని రాజకీయాలను కవిత విషయంలో చేస్తున్నారు. అవసరం లేకపోయినా ఆమెపై విమర్శలు చేస్తుండడంతో ఆమె అవే అవకాశాలుగా తీసుకుని తనదైన రాజకీయం చేస్తున్నారు. కవితకు కౌంటర్ ఇస్తే ఆ ఇష్యూ పెరిగి పెద్దదవుతుంది, లేకపోతే విమర్శలకు నిజమని ఒప్పుకున్నట్టు అవుతుంది అని నేతలు మదన పడుతున్నారు. జనం బాటా కార్యక్రమంలో భాగంగా వనపర్తి వెళ్లిన కవిత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ పగిలిపోతుందని ఘాటుగా హెచ్చరించారు. అలా హెచ్చరించడానికి కారణం అంతకుముందు నిరంజన్ రెడ్డి కవితపై వంకాయతో పోల్చి పరోక్షంగా విమర్శలు చేయడమే. తనపై అలా మాట్లాడే వారికి గట్టి వార్నింగ్ పంపాలని పుచ్చ పగిలిపోతుందనే భాషను వాడారు. దాంతో నిరంజన్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. అదే భాషలో కౌంటర్ ఇవ్వలేరు. కేసీఆర్ కుమార్తె, పైగా మహిళ. అందుకే మీ కుటుంబ సమస్య పార్టీకేం సంబంధమని బేలగా మాట్లాడారు. కవితకు కావాల్సింది అదే. కవిత జనం బాటా కార్యక్రమంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆమె బీఆర్ఎస్ పార్టీని నిందించడం లేదు, కేసీఆర్ బాగా పరిపాలించారని అంటున్నారు. కానీ కొన్ని పనులు మధ్యలో ఉన్నాయని, వాటిని పూర్తి చేయాల్సి ఉందంటున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు కొంతమందిని గట్టిగా కార్నర్ చేస్తున్నారు. అలాంటి వారు తనను విమర్శించిన వారు మాత్రమే కాదు, హరీష్ రావు సన్నిహితులు కూడా. అందుకే అందరిపై హరీష్ రావు అనే వర్గం ముద్ర వేసి తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఆమె ఆరోపణలకు వారు కౌంటర్ ఇచ్చుకోక తప్పడం లేదు.